జనాలు కొంచెం బ్యాక్ చూస్తున్నటువంటి పుష్ప రాజ్ గా మనకు నిలబడ్డ ఆర్య అల్లు అర్జున్ గారు. Happy congratulations on this wonderful moment, 20 years of Arya. So ఇవాళ అల్లు అర్జున్ గారు and దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళందరి సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆర్య సినిమా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. That is Sukumar Garu and Devishri Prasad has a special song. So, అంటే అమలాపురం సాంగ్ నుంచే ఆ ట్రెడిషన్ మొదలైంది అని చెప్పాలి. అక్కడి నుంచి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో అండ్ ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు కలిశారు అంటే ఆ ఊ అంటావాలి వరకు వచ్చిందన్నమాట ఆ ట్రెడిషన్. అండ్ పుష్ప 2 ఎలా ఉండబోతోంది అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఆ సాంగ్ అండ్ సుకుమార్ గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బన్నీ ఫస్ట్ హీరో, ఎందుకంటే తను నన్ను కాపాడాడు, ఈజ్ మై రియల్ హీరో అని. సో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దే లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అప్పుడు దిల్ రాజు గారు అమ్మాయి చిన్నపిల్లప్పుడు, సో తనతో లొకేషన్లో సపరేట్గా ఆడుకునే వాళ్ళం గ్యాప్స్లో. సో దే ఆర్ మెనీ మెమరీస్. అండ్ లైఫ్లోనే నాకు ఫస్ట్ సక్సెస్ అంటే ఆర్యానే. ఎలాంటి సక్సెస్ అంటే అలాంటి సక్సెస్ నేను ఇంకా చూడలేదు. బికాజ్ విజయయాత్ర వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, మేము స్టేజ్ మీద నుంచున్నాము, మొత్తం హెడ్స్, ఇట్స్ లైక్ ఓషన్, అంత జనాలు ఉంటారు. అక్కడి నుంచి మా బస్సు అలా వెళ్తుందనమాట, ఏదో ఒక ఓషన్లో ఒక షిప్ వెళ్ళినట్టు ఉండింది అది. అంత మంచి క్రౌడ్, అండ్ ఎవ్రీవేర్ దే వెల్కమ్ డస్. చాలా బాగా జరిగింది, అది ఎప్పుడు మెమరీ ఉండిపోద్ది. అండ్ దిల్ రాజు సార్ ఎప్పుడు మాట్లాడుతుంది, నేషన్ పక్కన అక్కడ ఏదో సౌత్ ఆఫ్రికాలో, వాడు కూడా తగ్గేదేలే అంటాడు. 7 రోజులను మొదలుపెట్టిన తర్వాత 37 రోజులు అయింది. అది నాకు జీవితంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తగా వచ్చిన యాక్టర్ని నాకు ఓహో ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, సినిమాలు అంటే ఇలా ఉంటాయి, షూట్స్ అంటే ఇలా ఉంటాయని అర్థం చేసి ఒక 37 కాదు ఒక 67 సంవత్సరాలు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రుణపడి ఉంటాను రాజు గారు అండ్ సుకుమార్ గారికి. థ్యాంక్ యూ. బన్నీ, మనం మాత్రమే కాదు, మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటాయి. అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్ ఆర్యా. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. నేను రాజుగారితో ఫస్ట్ రాజుగారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఆర్యా అనేది ఒక మూవీ మాత్రమే కాదు, లైక్ ఇందాక శివబాలాజీ గారు అంటున్నట్టు ఇట్స్ ఎ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా. వన్ సైడ్ లవ్ అని మన సుక్కుబాయ్ ఏ టైంని ఏ ముహూర్తాన్ని ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు, కానీ మనం వన్ సైడ్ లవ్ అనే చేసాం, కానీ లోకం అంతా ఆల్ సైడ్ లవ్ ఇస్తున్నారు మనకి ఈ రోజుకి. కొట్టండి, బాగా కొట్టచ్చు దీనికి. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్ ఫర్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ థ్యాంక్ యూ రాజు సార్ ఫర్ మేకింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ ఆర్యా. ఎంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే, సినిమా చేస్తారని చెప్పారు కానీ చేస్తారు అనుకోరా, నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని, కానీ సినిమా హిట్ అయింది. వెంటనే ఫోన్ చేసి నువ్వు రా సినిమా చేద్దు కానీ 2 o'clock మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి.
అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామనంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేశారు. ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్కి తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు. సో అలా మేము ఆ చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. సో దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్యాన్ కాదు ఈ సినిమా చేయాలి, దిల్ హిట్ అయింది ఈ సినిమా చేయాలి ఎలా. సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది. ఇద్దరం అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ